సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24 రిలీజ్ అవబోతుంది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా కంప్లీట్ క్లీన్ యూఏ సర్టిఫికేట్ వచ్చేసింది. 2 గంటల 42 నిమిషాలు అద్భుతమైన పోరాట పటిమ, ఫైట్స్ కూడా విరోచితమైన యుద్ధ విన్యాసాలు దీంట్లో కనబడబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పాటలు కావచ్చు, ఆ ట్రైలర్ కావచ్చు విశేషంగా ఆకట్టుకుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సినిమా వాయిదా పడదు, రికార్డులే మారిపోతాయి అని చెప్పి డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పాడు. జ్యోతికృష్ణతో పాటు జాగర్లమూడి క్రిష్ పేరు కూడా వేశారు. దయాకర్ గారు, ఏఎం రత్నం గారు నిర్మాణ సారథ్యంలో ఖర్చు కెనకాడకుండా 4.5 సంవత్సరాలు ఈ సినిమా తీశారు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనేది మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే నిన్నే డేట్ ఫిక్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో, హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో, మొన్నటిదాకా తిరుపతి అనుకున్నారు, హైదరాబాద్ అనుకున్నారు, మరి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తారనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా వైజాగ్ కేంద్రంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 20వ తారీఖు డేట్ ఫిక్స్ చేశాడు. ఈలోపు సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాట కూడా ఒకటి రిలీజ్ చేయబోతున్నారు. ఏదేమైనా కానీ ఎంఎం కీరవాణి సంగీతం విశేషంగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా నిర్మాణ విలువలకి ఏఎం రత్నం గారు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. ఖర్చు వెనకాడకుండా భారీ తనాగంతో ఈ సినిమా తీశారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా ఉన్నారు. అదేవిధంగా జ్యోతికృష్ణ గారు ఎప్పుడైతే జాగర్లమూడి క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత జ్యోతికృష్ణ గారు ఆ బాధ్యతను తీసుకొని చక్కగా నిర్వహించారు. తర్వాత ఎవరైతే విలన్గా కూడా బాబీ డియోల్ చాలా విశేషంగా ఈ సినిమాలో అలరించబోతున్నాడు. మరి ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 26వ తారీఖు నుంచి సింగపూర్ వెళ్ళబోతున్నాడు. 20వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాల్గొనబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 24 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఎవరెవరిని పిలిచారు? కేంద్ర పెద్దలను ఎవరైనా పిలిచారా? లేకపోతే యోగి గారు కూడా విశాఖపట్నం వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ సినిమా చేస్తామన్నారు. మరి అది కూడా హైదరాబాద్లో కూడా ఉంటుందా? రేవంత్ రెడ్డి గారిని కూడా పిలుద్దామని చెప్పి అనుకుంటున్నారు. మరి అదే వేదిక మీద చిరంజీవి గారిని కూడా పిలుద్దామని చెప్పేసి అనుకుంటున్నారని తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 20వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజు. ఇప్పటికే ఎప్పుడు బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని అమెరికాలో ఆల్రెడీ బుకింగ్ ఆల్రెడీ చేసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా విశేషంగా, ఎందుకంటే డెఫినెట్గా ఈ సినిమాకి పోటీ ఏది లేదు కనుచూపు మేరలో. ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి, బహుభాషలో వస్తుంది కాబట్టి, ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలా కూడా ఈ సినిమా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్న రికార్డులని చెరిపేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. డైరెక్ట్గా జ్యోతికృష్ణ గారు మాట చెప్పారు. కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో జరగబోతుండటం, వైజాగ్దే కాకుండా అటు తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, ఇటు ఒరిస్సా నుంచి కూడా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారీ ఏర్పాట్లు ఈ చిత్ర నిర్మాణ బృందం చేస్తుందని తెలుస్తుంది. ఏదైనా కానీ ఈ యొక్క బృందానికి హరిహర వీరమల్లు ఎన్నాళ్ళు, ఎందుకంటే ఒక రాజకీయాల నుంచి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి అటు సినిమాలు డేట్స్ ఇవ్వలేక ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల కోరికల కోసం ఎన్నాళ్ళు ఆయన షూటింగ్లో పాల్గొనలా. ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ వచ్చేసరికి 1 ఇయర్ తర్వాత మిగతా షెడ్యూల్ పూర్తి చేసి పార్ట్ 1 హరిహర వీరమల్లు రేపు ప్రపంచవ్యాప్తంగా 24 రిలీజ్ కాబోవటం, 20 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోవటం అభిమానుల్లో వాళ్ళు ఎన్నడూ లేని సంతోషాన్ని వాళ్ళ కళ్ళల్లో మనకు కనబడుతూ ఉంది. చూడాలి మరి రేపు 20వ తారీఖు ఏం మాట్లాడబోతున్నాడు హరిహర వీరమల్లు. ఒకవైపు రాజకీయ నాయకుడుగా, ఒకవైపు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర హీరోగా పోషించిన ఒక చారిత్రక యుద్ధవీరుడు పాత్ర పోషించి హిందూ సనాతన ధర్మం కోసం పరితపించే వ్యక్తిగా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. మరి ఆల్రెడీ హిందూ సనాతన ధర్మం కోసం రాజకీయాల్లో దేశవ్యాప్తంగా ఫిగర్ అయిపోయాడు. మరి ఈ సినిమాల్లో ఏం ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరూ ఉత్సాహంతో, ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.